దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మిరాకిల్ రివైవల్ చర్చ్ ఉదయకాల ఆరాధనకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీద మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనమును దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దాన్ని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, దేవుడు ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. మొదటి వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను దండించే దేవుడను. రెండవదిగా 3వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు, నేను కాపు కాసే దేవుడను. అంటే నేను జడ్జి చేస్తాను, నేను ప్రొటెక్ట్ చేస్తాను, రెండు నేను చేసే దేవుడనని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు దండిస్తాడు, దేవుడు కాచి కాపాడుతాడంట. ప్రతి నిమిషము నేను కాచి కాపాడే దేవుడని సెలవిస్తున్నాడు. మరి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మనందరికి కూడా ఆశ ఏంటంటే, దేవుని యొక్క కాపుదలలో మనం ఉండాలి. దేవుడు మనల్ని కాచి కాపాడాలి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడాలి, దండించాలని ఎవరు కోరుకోడు. మరి ఈ యొక్క 2025వ సంవత్సరము మనం సంతోషంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఇప్పటికీ 13 days అయింది. January 13th అయ్యి మనం ఈరోజు 14th వచ్చి ఉన్నాం. కాబట్టి ఈ 13 days టైంని మనం చూసినట్లయితే ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారో అంత భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి అంతటా మనం చూస్తున్నాం. మరి మొట్టమొదటిగా మన నూతన సంవత్సరంలో ప్రవేశించగానే మనకు తెలిసిన విషయం ఏంటంటే, HMPV వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మళ్ళా కరోనా లాంటి పరిస్థితులు, లాక్డౌన్లు వస్తాయేమో అనేటువంటి ఒక భయము ప్రజల్లోకి వచ్చింది. అలాగే ఉత్తర భారతదేశం అంతటా కూడా, నార్త్ ఇండియా అంతా కూడా ఒక్కసారి షేక్ అయినటువంటి అర్త్క్వేక్ వచ్చాయి. భూమి అంతా కూడా, నేపాల్, భూటాను, నార్త్ ఇండియా ప్లేసెస్ అన్నీ కూడా ఒక్కసారి భూకంపానికి షేక్ అయిపోయినాయి. మరి గత సంవత్సరంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు భూకంపం వచ్చింది. మరి దాంతోపాటు అనేక యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే తిరుపతిలో కూడా జరిగిన సంభవం మనకు తెలుసు. తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట్లో మనుషులు వారు చనిపోతున్నారు. అంతేకాకుండా మక్కాలో భయంకరమైన ఫ్లడ్స్ వచ్చాయంట. మరి మక్కా అనేది ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో వర్షాలు పడ్డమే తక్కువ. అలాంటి ప్లేస్లో భయంకరమైన వరదలు వచ్చి మనుషులు, ఊర్లు కొట్టుకోబోతున్నాయి. అంతేకాకుండా లాస్ ఏంజల్స్, మరి హాలీవుడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి అగ్ని వచ్చి దగ్గర సుమారుగా 1 వారం రోజులుగా అగ్ని నరకం మండినట్లు అక్కడ అగ్ని మండిపోయి వేల ఇల్లులు కాలిపోతున్నాయి. మరి అనేక మంది బిలియన్ల ఆస్తి నష్టపోతున్నారు. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు జరిగాయంటే, ఒక 10 సంవత్సరాల్లో కాదు, ఒక జస్ట్ 13 days టైంలో, 13 days టైంలోనే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మనుష్యులు ఒక అనిశ్చితిలోకి వెళ్ళిపోతున్నారు. ఏమవుతుందో, రేపు పరిస్థితి ఏంటి? ఒక పక్క ఏమో కొత్త సంవత్సరంలో ప్రవేశించామనే సంతోషము, ఇంకో పక్క ఏంటంటే ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి, రేపు ఏమవుతుందో, పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలు మనిషిలో కలుగుతూ ఉన్నాయి. మరి ఈ జరిగే సంభవాలన్నిటి కూడా జవాబు పరిశుద్ధ గ్రంథంలో మట్టుకే రాయబడి ఉంది. ఇవన్నీ కూడా అంత్యకాల సంభవాలు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేసి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము జ్ఞానము కలిగి ఎప్పుడైతే ఈ అంత్యకాల సంభవాలని మనం చూస్తూ ఉంటామో, దానిని జ్ఞానము కలిగి ఎదుర్కోగలిగినప్పుడే దేవుని యొక్క మరి ఉగ్రత, దండన ఒక పక్క జరుగుతుంటే ఇంకొక పక్క ఏం జరుగుతుందంట, దేవుని యొక్క కాపుదల ఉంటుందంట, దేవుని యొక్క రక్షణ ఉంటుందంట. కాబట్టి
మరి దేవుని యొక్క తీర్పులు భూమి మీదకి వస్తున్నాయని ఈ సూచనలు బట్టి మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో జరిగిన పరిస్థితి గమనిస్తే వారు దేవునికి విరోధంగా మాట్లాడిన మాటలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి అక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ఫిలిం ఫెస్టివల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవుడు లేని పట్టణం మాది, దేవుడు మాకు అక్కర లేదని ఒక్కరు కూడా ఒక ఓటు కూడా వేయలేదంట. దానివల్ల మరి దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతాన్ని వచ్చి పూర్తి ఆ ఏరియాని కాల్చివేసింది అని అందరూ చెప్తున్నారు. దేవుని బిడ్డలైన మనము ఈ పరిస్థితులన్నిటికీ పరిశుద్ధ గ్రంథంలో జవాబులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. లూకాసు సువార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులు తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితులు చూసినప్పుడు మనల్ని ఏం చేయమని చెప్తున్నాడు ఆయన? దేవుడు అంటున్నాడు అదే 21వ అధ్యాయం 34వ వచనంలో, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కాబట్టి ఈ దినాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనము ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. తిండి, నిద్రమత్తు, ఐహిక విచారం, మనకున్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ దిగులు పడుతూ ఈ సమస్యల నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తాననేటువంటి తలంపులు, ఐహిక విచారాలు, మరి లేని వాటిని కూడా ఆశించడం, ఈ విధమైనటువంటి జీవితాలు జీవిస్తుంటే దేవుడు అంటున్నాడు ఉరి వచ్చినట్లు మీ మీదకి అపాయం వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా నిన్ను నీవు కాపాడుకోవాలి? ఏ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోగలవు? ఎందుకంటే అంచె దినాలు ఎలా ఉంటాయని చెప్తున్నాడు దేవుడు స్పష్టంగా. నోవహు లోతు దినాల వలె ఉంటుందని చెప్పారు. మరి లూకాసు వార్త 17వ అధ్యాయం 26-30 వచనాల దాకా మనం చదివితే నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంట? తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుతున్నారంట. అవును, ఈ దినాల్లో మనం గమనించినట్లయితే విపరీతంగా హోటళ్ళు పెరిగిపోయినాయి. రకరకాల రుచికరమైన తిండులు దొరుకుతున్నాయి. మరి స్విగ్గీ, జొమాటో, ఇంకా పలు రకాల వాటి ద్వారా మనుషులు ఆర్డర్లు చేసుకొని మరీ తింటున్నారు. తినడానికే మేము బ్రతుకుతున్నాం అనే విధంగా మనుషులు తయారైపోయారు. అలాగే తాగడం, ప్రభుత్వానికి ఇప్పుడు ఫైనాన్షియల్గా బెస్ట్ సోర్స్ ఏమైపోయిందంటే మందు. కాబట్టి గవర్నమెంటే ఈ వైన్ షాప్స్ ఓపెన్ చేసి తాగండి అని చెప్పి అందరికీ పర్మిట్ చేస్తుంది. కాబట్టి వైన్ షాపులో తాగడం అయితేనేమి, పలు విధాలైనటువంటి డ్రగ్స్ అడిక్ట్ అయిపోవడం అయితేనేమి, ఇవన్నీ తీసుకుంటూ మనిషి ఏం చేస్తున్నాడు? తాగడంలో మత్తులోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే పెండ్లాడుచు, పెళ్లికి ఇవ్వబడ్డం అంటే ఏంటి? మరి పెళ్లి చేసుకుంటున్నారు, డైవర్స్ తీసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఒక్కొక్కరు మరలా పెళ్లిళ్ళు చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం. ఈ విధమైన పిచ్చిలో మనిషి శరీరాశల్లో బ్రతుకుతున్నటువంటి దినాలు, నోవహు దినాలు కూడా అలాగే ఉన్నాయంట. అలాగే లోతు దినాలు ఎలా ఉన్నాయి? మరి వాళ్ళు తిరుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు. అవును, ఈ దినాల్లో పరిస్థితులు ఎట్టున్నాయంటే మనుషులు కొంటున్నారు, అమ్ముతున్నారు. ముఖ్యంగా షేర్ మార్కెట్, షేర్లు కొనుక్కోవడం, షేర్లు అమ్మడం, బొంగారు కొనుక్కోవడం, బొంగారు అమ్మడం, నేలలు కొనుక్కోవడం, నేలను అమ్మడం, అమ్మి షేర్ చేసుకుంటూ దాని ద్వారా లాభాలు పొందుకోవడం, ఇట్లా కొనడం, అమ్మడం. అదేవిధంగా మరి పంటలు పండించిన నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉన్నారు. కాబట్టి ఇల్లులు కట్టుకోవడం, విపరీతంగా పంటలు పండిస్తున్నారు. ఏంటంటే ఇంతకుముందు సంవత్సరానికి 3 కాపులు ఉంటే ఇప్పుడు మరి 2 నెలల్లో కాపు వచ్చేయడం, మరి తొందరగా పంటలు పండే విధంగా మరి టెక్నాలజీ పెరిగిపోతుంది. అలాగే విపరీతంగా ఎక్కడ పట్టినా ఇల్లులు కట్టుకోవడం, అపార్ట్మెంట్స్ లేపడం. ఈ విధంగా మనుషులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న టైంలో
ఏమైందంట, నోవహు దినాల్లో జలప్రలయం వచ్చింది, లోతు దినాల్లో అగ్ని గంధకాలు పడ్డాయి. కానీ అద్భుతం ఏంటంటే, దేవునందు భయము భక్తి కలిగిన నోవహు వారి కుటుంబం రక్షించబడింది. దేవునందు భయము భక్తి కలిగిన లోతు వారి కుటుంబం కాపాడబడింది. మరి నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఏంటి? నువ్వు రక్షించబడతావా? నువ్వు కాపాడబడతావా? నీ కుటుంబం కాపాడబడుతుందా? దానికి నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు? జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ జరిగే సంభవాలు జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది. ముఖ్యంగా ఏంటంటే, మనము ఎప్పటికప్పుడు న్యూస్ చూస్తుండాలి. వార్తలు చూస్తూ ఉంటే వార్తల్లో ప్రపంచంలో దేవుని రాకడ సూచనలు ఎలా కనిపిస్తున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనము ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరిగే విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది. దేవుని రాకడ సమీపిస్తుందని రాకడికి సిద్ధపడతాం. ఒక పక్క ఈ విధంగా జరుగుతుంటే, రెండో పక్క దేవుని యొక్క ఉజ్జీవం రగలడం ప్రపంచం వ్యాప్తంగా ప్రారంభమైంది. ముఖ్యంగా అనేక ముస్లిం దేశాల్లో లక్షల మంది యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్న దినాలు ఇవి. మరి ప్రభు అయిన యేసు సువార్త ప్రకటించలేని ఆ యొక్క ప్రాంతాల్లో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని మేము చూసాం, ఆయన రక్షకుడని మేము నమ్ముతున్నాం, ఆయనే దేవుడని అంగీకరిస్తున్నామని లక్షల మంది ప్రజలు ఇండోనేషియా, మరి పాకిస్తాన్, మరి ఇరాన్ ఇలాంటి కఠినమైన సువార్త ప్రకటించలేని దేశాల్లో రక్షణ పొందుకుంటున్నారు. అలాగే భారతదేశంలో కూడా ఉద్యమం రగులుతుంది. మరి ఇంత ఇదిగా దేవుని యొక్క ఉద్యమం రగులుతూ ఉండగా నీవు, నీ కుటుంబం ఎలా రక్షించబడుతున్నారు అనేది మనం ఆలోచించాలి. దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసు తన సువార్త ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చదివినట్లయితే యేసు చెప్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ఆయన ప్రకటించడం ప్రారంభించాడంట. కాలము సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. హల్లెలూయా. ఈ సూచనలని మనకేం తెలియజేస్తున్నాయంటే, దేవుని యొక్క టైము సంపూర్ణమవుతూ ఉంది, దేవుని రాజ్యము సమీపిస్తుంది, రెండవ రాకడ రాబోతూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తను నమ్మాలి. యేసు ప్రభువుని హృదయపూర్వకంగా సొంత రక్షకుడిగా స్వీకరించాలి. మరి నీవు రక్షణ పొందుకున్నావు, ఈరోజు నీ హృదయంలో యేసుకు స్థానం ఉందా? నీ జీవితాన్ని యేసయ్యకు పూర్తిగా అప్పగించుకున్నావా? అప్పగించుకోకుండా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం యేసు లేని బ్రతుకు బతికి జీవించిన వాళ్ళు, లాస్ ఏంజల్స్ వాళ్ళకి ఏమైంది? అక్కడ ఉన్నటువంటి హాలీవుడ్ యాక్టర్స్ లోకంలో బ్రతుకు అనుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర బిలియన్స్ డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చి పడిపోయినారు. ఈ లోకంలో ఏది కూడా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నేను రక్షించలేదు. ఒక దేవుని యొక్క రక్షణ మట్టుకి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే నీకు కాపుదల, నీకు కంచె. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఏం చెప్తుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి యేసు ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించి యేసయ్యను నమ్మి నీ జీవితానికి యేసయ్యకు అప్పగించి బాప్తిసం పొంది ఆయనందు భయభక్తులు కలిగి జీవించిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి ఏముంటుందంట? శిక్ష. కాబట్టి శిక్ష కావాలా, కాపుదల కావాలా అనేది నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. దేవుడు రెండు చేస్తాడు, కాపుదల ఇస్తాడు, శిక్షను ఇస్తాడు. ఈ అంచె దినాల్లో దేవుని బిడ్డలను ఎలా కాపాడాలో నోవహు లోతు దినాల్లో నోవహు లోతు కుటుంబాన్ని రక్షించిన దేవునికి బాగా తెలుసు. నిమిషం దేవుడు నిన్ను రక్షించగలడు, కాపాడగలడు. మరి నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు మనం చదివితే దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. చదువుదాం. నిర్గమకాండం 12, 21 నుంచి 23 వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో
నుండి పిల్లను తీసుకొని పస్కా పశువు వధించండి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వారపు బంధం పై కమ్మికి 2 నిలువు కమ్మిలకు పళ్ళెంలోని రక్తము తాకింపవలను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతం చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీద 2 నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంరక్షకుడు చొరనీయడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఇశ్రాయేలుని ఫరో బంధించి వచ్చినప్పుడు దేవుడు వారిని విడిపించిన తెగుళ్ళలో మరి ఈ 10వ తెగులు ఇది. మరి ఆ సమయంలో ఏం చెప్తుంది? దేవుడు సంహారకుని పంపిస్తున్నాడంట. సంహారకుని పంపించినప్పుడు ఏ ఇండ్లైతే వారి ఇంటికి పస్కా పశువును వధించి మరి ఆ యొక్క రక్తమును వారి ద్వారబంధములకు తాకించి ఉంటారో, పూసి ఉంటారో, ఆ ఇంటికి రక్షణ ఉంటుంది. ఆ ఇంటిని సంహారకుడు దాటిపోతాడు. ఏ ఇంటికైతే ఆ రక్షణ ఉండదో ఆ ఇంటి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని అనేక మంది ఆ దినాల్లో ఎట్లా మరణించారో అదేవిధంగా నీకు రక్షణ లేకపోతే, నువ్వు యేసు రక్తం చేత కడగబడకపోతే, యేసయ్యకు నువ్వు నీ పాప జీవితాన్ని అప్పగించి నువ్వు పరిశుద్ధపరచుకొని యేసయ్య బిడ్డలా నువ్వు జీవించకపోతే, నీ కుటుంబం మారు మనసు పొందుకోకపోతే రక్షణ ఉండదు. లోకంలో జరిగే ఎన్నో అనర్థాల్లో మనం కూడా అనవసరంగా నష్టపోతాం, శిక్షను పొందుకుంటాం. కాబట్టి ఈ 13 దినాల సమయంలో ఎన్ని అనర్థాలు జరిగినాయంటే ఇంకా మనకు 300 చిల్లర దినాలు ఉన్నాయి. ఈ దినాలన్నింటిలో ఏం జరగబోతుంది అనేది నీకు తెలీదు, నాకు కూడా తెలీదు. కానీ మనకు తెలిసింది ఒకటి ఏంటంటే, మనము ఇప్పుడే రక్షణ పొందుకోవాలి, యేసయ్యను నమ్ముకోవాలి. ఈ దేవుడందు భయము భక్తి కలిగి మనం ఉన్నప్పుడు ఉరి రాకుండా జాగ్రత్త పడాలి. మన మీదకి ఏ అపాయం కలగకుండా మనం ఉండాలంటే కాలం సంపూర్ణమై ఉంది, దేవుని రాజ్యం సమీపించింది కనుక మనం ఏం చేయాలంట? సువార్తను నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవునందు భయము భక్తి కలిగి జీవించాలి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, మందిరానికి పోయినంత మాత్రాన నువ్వు రక్షించబడవు. నీ జీవితము మారు మనస్సు పొందుకొని పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడే ఈ అంచె దినాల్లో దేవుని కాపుదల ఉంటుంది. దేవుని కాపుదల లేకుండా ఈ అంచె దినాల్లో జీవించడం చాలా కష్టముగా మారుతున్న దినాలు ఇవి. కాబట్టి రేపు నీకేమవుతుందనేది తెలియదు. ఈరోజే ఇప్పుడు సమయం ఉండగానే మనం ఏం చేయాలి? మనల్ని మనం కాపాడుకోవాలి, మనము ఇతరులను రక్షణలోకి నడిపించాలి. కాబట్టి దేవుడు మనకు ఈ పరిస్థితులన్నీ తెలిపి చూపించి 13 దినాల్లోనే దేవుని యొక్క భయంకరమైన తీర్పులు ఈ ప్రపంచమంతటా జరుగుతుండగా, దేవా నన్ను నా కుటుంబాన్ని రక్షించండి, కాపాడని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ 2025 అనే ఆశీర్వాదకరమైన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసినావు. ఈ యొక్క 2025లోనైనా ఈ జనవరి 1 నుంచి 13 వరకు జరిగిన భయంకరమైన సంభవాలన్నీ కూడా నైనా మేము చూస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది, అతి సమీపంలో ఉన్నది అని మేము తెలుసుకునేందుకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం నైనా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా జ్ఞానము కలిగి అయినా మా రక్షణను కాపాడుకోవడం, రక్షణ లేని వారు రక్షించబడ్డం, మా ఇంట్లో ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకపోతే వారందరూ ఈ దినమనే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించి మారు మనస్సు పొంది దేవునిలో భయము భక్తి కలిగి జీవించినప్పుడు నాయన ప్రతి నిమిషము నేను కాపు కాస్తానని చెప్పాం. అట్టి కాపుదల మాకు, మా కుటుంబానికి మీరు అనుగ్రహించమని నాయన తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి ఆశీర్వదించి ఈ అంచె దినాల్లో ఏ అపాయం కలగకుండా రక్షించమని మా ప్రభును రక్షకుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తన కాపుదలను మీకు అనుగ్రహించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.